హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా, మనకి ప్రైమ్ నెంబర్ లాజిక్ అంటే ఏంటో తెలియాలి. అసలు మనకి మ్యాథ్స్లో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసరికి ఏ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, అంటే ఏ నెంబర్కి అయితే టూ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ను మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకే, ఇప్పుడు 1 అనేది అది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఓకే, మనం 2 దగ్గర నుండి కౌంట్ తీసుకుంటే 2 ప్రైమ్ నెంబరే, ఎందుకంటే 1, 2 ఆర్ ఫ్యాక్టర్స్. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 1, 3 ఆర్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 1, 5 ఆర్ ఫ్యాక్టర్స్. అంటే మనం ఏ నెంబర్కైనా సరే 1 అనేది కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, ప్రతి నెంబర్కి 1 అనేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్లో 1 అనేది మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ సెల్ఫ్, మనం ఏ నెంబర్కి అయితే ఇది ప్రైమ్ నెంబర్ చెకింగ్ అనేది చేస్తున్నామో ఆ నెంబర్కి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇట్ సెల్ఫ్. ఇప్పుడు 2 తీసుకుంటే 2కి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి 2నే, 3 తీసుకుంటే 3కి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 3నే, 5 తీసుకుంటే 5కి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 5ఏ. అంటే మీరు ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఏ నెంబర్కి అయితే ప్రైమ్ నెంబర్ చెకింగ్ చేస్తున్నామో ఆ నెంబర్కి బిలో ఉన్న ఏ నెంబర్లోనూ ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వకూడదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇప్పుడు 11 అనే ఒక నెంబర్ అనుకుంటే మనకి 11కి బిలో 2 నుంచి 10 వరకు మిడిల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ ఉన్న ఏ టేబుల్లోనూ మనకి 11 అనేది డివిజిబుల్ అవ్వదు. ఓకేనా, అలా డివిజిబుల్ కనుక అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. మనకి ఇదే లాజిక్. ఓకేనా, మనం ఏ నెంబర్కైతే ప్రైమ్ నెంబర్ చెక్ చేస్తున్నామో ఆ నెంబర్కి బిలో ఉన్న ఏ నెంబర్లోనూ ప్రైమ్ నెంబర్ చెక్ చేసే నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వకూడదు. అదే లాజిక్. ఓకేనా, అది ఒక్కసారి ప్రోగ్రామ్ రాసి అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. నేను ఇప్పుడు ర్యాండమ్గా ఒక నెంబర్ అనుకుంటున్నాను. నమ్ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకేనా, ఎంటర్ ఏ నంబర్. నేను ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ నెంబర్ అనేది మనకి కంపల్సరీగా 1 కంటే, ఓకేనా, 1 కంటే గ్రేటర్ అయి ఉండాలి. ఓకేనా, 1 కంటే గ్రేటర్ అయితేనే ఇది ప్రైమ్ నెంబర్ చెక్ చేయడం అనేది కుదురుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఫర్ లూప్ రాసుకోవాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకేనా, ఫర్ ఐ ఇన్ రేంజ్ మనం 2 దగ్గర నుండి చెక్ చేయాలి కాబట్టి 2, ఇంట్ ఆఫ్, ఓకే, నమ్ స్టార్ 0.5 ప్లస్ 1. ఓకేనా, ఇది ఈ విధంగానే ఎందుకు రాసామన్నది నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ రాసుకొని నమ్ పర్సంటైల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఇట్స్ నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇట్స్ నాట్ ప్రైమ్ నెంబర్ అని చెప్పి రాసుకోవాలి. మీకు ఇక్కడ వరకు ఒకసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ 0.5 అనేది ఎందుకు ఇచ్చామంటే, 0.5 అంటే మీనింగ్ ఏంటి, 1/2 అని అర్థం. ఇప్పుడు ఏ నెంబర్ అయినా సరే అసలు కంప్లీట్గా అంటే మనం ఏ నెంబర్ అయితే ఫైండ్ చేస్తున్నామో ఆ నెంబర్ కనుక 2తో డివిజిబుల్ అయితే, ఓకేనా, 2తో కనుక డివిజిబుల్ అయితే అది అసలు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకేనా, 2తో కనుక డివిజిబుల్ అయితే అది అసలు ఫస్ట్ ప్రైమ్ నెంబరే అవ్వదు. ఇప్పుడు దీంతో డివిజిబుల్ అయ్యే ఆఫ్ ది నెంబర్స్ వరకు మనం చెక్ చేసుకుంటే, అంటే ఆ రేంజ్ వరకు మాత్రమే మనం చెక్ చేసుకుంటే అది ప్రైమ్ నెంబర్. అంటే ఈ థియరిటికల్గా కాదు, మీకు ఒక నెంబర్ తీసుకొని చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ర్యాండమ్గా నేను 11 అనే నెంబరే తీసుకున్నాను. ఓకేనా, 11 అనే నెంబరే తీసుకుంటే ఇప్పుడు నమ్ ప్లేస్లో ఇక్కడ 11 పెట్టాను అనుకోండి. 11 అనేది, ఓకేనా, 11 అనేది 11 ఇంటూ 0.5 అన్నాను, అంటే 11/5, 11/2. ఓకే, 11/2 అంటే మనకి 5.5 అనేది వస్తుంది. ఓకేనా, 11/2 అంటే 5.5 అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇనీషియల్గా ఇంట్ టైప్ అనేది మెన్షన్ చేశాం కాబట్టి, ఓకే, ఇంట్ టైప్ అనేది మెన్షన్ చేశాం కాబట్టి అప్పుడు మనకు 5 మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇంట్ ఆఫ్, ఓకేనా, ఇంట్ ఆఫ్ మనకి 11 తీసుకున్నాం కాబట్టి 11 టేబుల్‌లో 2 టేబుల్‌లో 10 5.5 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, 5.5 టైమ్స్ ప్రింట్ అయితే ఇంట్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి ఈ 5 తీసుకోదు. అంటే అది మనం 5 వరకే తీసుకుంటుంది. ఓకేనా, అంటే 5 వరకే అది కన్సిడర్ చేస్తుంది.
డెసిమల్ పాయింట్ తీసుకోదు. ఇంటూ టైప్ ఇచ్చాం కాబట్టి. అంటే దీని వాల్యూ ఎంత 5. 5 + 1 ఎంత 6 అవుతుంది. ఓకేనా? అంటే 2, 6 ఓకేనా? ఇచ్చిన 2, 6 అంటే 2 దగ్గర నుంచి 5 వరకు ఉన్న నంబర్స్‌ని గనక ప్రాపర్‌గా మనం రేంజ్ రాస్తే ఓకే. ఇప్పుడు ఫస్ట్ నంబర్ అనేది 2 ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన నంబర్‌ని ఫస్ట్ 2తో డివిజిబుల్ చేస్తే 2తో గనక డివైడ్ అయితే అది ప్రైమ్ నంబర్ అవ్వదు. ఓకేనా? తర్వాత 3తో గనక డివైడ్ అయితే అది ప్రైమ్ నంబర్ అవ్వదు. అలాగే 4తో గనక డివైడ్ అయితే అంటే మనకి ఐ ప్లేస్‌లో ఉన్న ఏ నంబర్‌తో డివైడ్ అయినా సరే అది ప్రైమ్ నంబర్ అనేది అవ్వదు. అంటే హాఫ్ రేంజ్ వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? చూద్దాం. ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వలేదు. రాసి చూస్తాను. ఒకవేళ కంప్లీట్ అయ్యి ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇక ఫర్దర్‌గా మనం చెక్ చేసే పని లేదు. అది ప్రైమ్ నంబర్ అయిపోతుంది. కాబట్టి బ్రేక్ తోటి మనం బ్రేక్ స్టేట్‌మెంట్ ఇచ్చి అంతటితో లూప్ అనేది కట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎల్స్ ప్రింట్ ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. అట్లాగే ఇక్కడ కూడా ఒక ఎల్స్ బ్లాక్ రాసి ప్రింట్ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఈ ప్రైమ్ నంబర్ దేనికంటే ఇప్పుడు ఖచ్చితంగా నంబర్ 1కి బిలో కానీ, 0 కానీ ఇవేవి ఉంటే అది ప్రైమ్ నంబర్ కాదు. ఓకేనా? నెగెటివ్ నంబర్స్ కానీ, 0 గనుక ఉంటే అది అసలు ప్రైమ్ నంబరే కాదు. అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ స్టేట్‌మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ గనక ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఇప్పుడు ఈ కండిషన్ గనక ఫాల్స్ అయితే మనం ఏ నంబర్ అయితే తీసుకున్నామో అది ఇప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను 2 అనేది తీసుకున్నాను. ఓకేనా? 2 అనేది తీసుకుంటే సారీ రన్ చేస్తున్నాను. ఓకే. మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకొచ్చింది? లైన్ 3 ఓకే. ఇక్కడ ఎన్ అని పడింది. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే. నేను ఎగ్జాంపుల్‌కి 2 అనే నంబర్‌ని తీసుకుంటున్నాను. 2 అనే నంబర్‌ని తీసుకుంటే ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. అది ఒకసారి చెక్ చేసుకుంటే అదసలు ఇక్కడ ఓన్లీ 2 ఉంది కాబట్టి ఈ అసలు ఈ ఇఫ్ స్టేట్‌మెంట్‌లోకే వెళ్ళదు. వన్స్ ఈ ఇఫ్ స్టేట్‌మెంట్‌లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఓకేనా? నెక్స్ట్ నేను 3 అనుకుంటున్నాను. ఓకేనా? 3 అనుకుంటే ఓకేనా? 3 కూడా మనకి ప్రైమ్ నంబరే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నమ్ ప్లేస్‌లో 3 ఉంది. ఓకేనా? నమ్ ప్లేస్‌లో 3 ఉంటే 3/2 ఓకేనా? 3/2 అంటే వాల్యూ ఎంత? 1.5 ఓకే. అంటే 2, 1 అనేది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? 2, వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్‌గా ఇదే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఆటోమేటిక్‌గా మనకి ఇదే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 4 అన్నాననుకోండి. ఓకేనా? 4 అంటే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. అంటే ఇప్పుడు 2, ఓకే. ఇప్పుడు నమ్ ప్లేస్‌లో 4 ఉంది. ఓకేనా? 4/2 4/2 అంటే ఎంత? 4/2 అంటే 2 ఓకేనా? 4/2 అంటే ఎంత? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు n ప్లేస్‌లో 4 తీసుకున్నానండి. ఇప్పుడు 4 తీసుకుంటే 0.5 అంటే 1/2 అంటే 4/2 ఓకేనా? 4/2 వాల్యూ ఎంతొచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? 2 + 1 ఎంత? 3 ఓకేనా? అంటే 2, 3 అంటే 2 తీసుకుంటుంది. ఓకేనా? ఒక ఇటరేషన్ అనేది వర్క్ అవుతుంది. ఒక ఇటరేషన్ వర్క్ అయినప్పుడు నమ్ ప్లేస్‌లో 4 ఉంది గాబట్టి, ఇక్కడ నమ్ ప్లేస్‌లో 4 ఉంది గాబట్టి 4/2 ఓకేనా? 4/2 వాల్యూ ఎంతొస్తుంది? 0 వస్తుంది కదా! అంటే ఇది ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఆటోమేటిక్‌గా ఇదే కదా ప్రింట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఓకేనా? నెక్స్ట్ ఓకే. ఇప్పుడు 5 తీసుకున్నాను. 5 తీసుకుంటే ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్ అని ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే, ఇప్పుడు 5/2 కూడా మనకి 5/2 కూడా ఇక్కడ ఇంటూ ప్లేస్‌లో ఎంతొస్తుంది అంటే 2నే వస్తుంది. ఓకేనా? అంటే 2 అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా ఓన్లీ ఒక ఇటరేషన్ పాసిబిలిటీ ఉంది. ఓకేనా? అక్కడ 5/2 చెక్ చేసినప్పుడు ఓకేనా? ఇక్కడ 5/2 అనేది చెక్ చేసినప్పుడు మనకు వాల్యూ ఎంతొస్తుంది అంటే యాహ్! 5/2 వాల్యూ ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది. 0 అవ్వదు కదా! 0 అవ్వదు. అంటే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది కాబట్టి ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 6 తీసుకుంటే ఓకేనా? 6 తీసుకుంటే కండిషన్ ట్రూ అవుతుంది. ఓకేనా? అలాగే 7 తీసుకుంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అలా బేస్డ్ ఆన్ ది మనకి కండిషన్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌ని మీరు గనక ఒక వైట్ పేపర్ తీసుకొని ఓకే. ఈ ఇచ్చిన ఒక ప్రోగ్రామింగ్ రాసుకొని ఒక్కొక్క నంబర్ సబ్‌స్టిట్యూట్ చేసుకుంటూ మీరు గనక చేస్తే, ఒక 5 ఆర్ 6 నంబర్స్ గనక మీరు చెక్ చేస్తే, మీకు ఈ ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫైనల్‌గా ఇంకొక నంబర్ చెక్ చేసి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు 79 అనే ఒక నంబర్ తీసుకున్నాననుకోండి.
ఓకేనా? ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. 79 అనేది ప్రైమ్ నంబర్. ఓకే. ఈ విధంగా మనం ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు గనక ఈ వీడియో అండర్‌స్టాండ్ అయ్యుంటే లైక్ చేయండి. అలాగే సి నేర్చుకునే సారీ పైథాన్ నేర్చుకునే మీ ఫ్రెండ్స్ గనక ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.